హాయ్ గైస్, వెల్కమ్ టు పిఠాపురం ఆర్కెస్ట్రా. ఈ వీడియో ఏమంటే ఆల్రెడీ మీరు తమిళ చూసి వచ్చింటారు. బట్ బేసిక్గా నాకు ఈ టాపిక్ పెంచేసి ఇంట్రెస్ట్ లేదు గైస్. బట్ మా ఊర్లో మొన్న ఏమైందంటే ఒకరు సంథింగ్ ఈ బెట్ అని కాదు వేరే బెట్టింగ్లో తగులుకొని అంత లాస్ అయిపోయి సూసైడ్ చేసుకున్నాడు అనమాట. వాట్సేప్ బాగానే ఉన్నాడు. నాకు మార్నింగ్ ఒక వీడియోస్ చిక్కింది అనమాట రీల్స్లో. ఆ వీడియో మీకు చూపిస్తాను చూడండి. హోటల్కి ఇంకా బైక్ పెట్రోల్కి ఎప్పుడైనా ఏమైనా బైక్కి చేయించుకోవడానికి అన్నిటికీ వాళ్ళు స్పాన్సర్గా ఉంటే ఇదే టైంలో ఇదే సెకండ్లో బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు నేను చెర్రీ మానేస్తాం. భయ్యా, మీ అమ్మని సికింద్రాబాద్ రోడ్లో పండబెట్టరాదు, బోల్ డబ్బులు వస్తాయి. దాంతో మీరు వలలుడు నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ చేయొచ్చు. మీరు ప్రపంచ యాత్ర చేయడానికి బెట్టింగ్ యాప్లో దొరికారా? అన్ని మంది సస్తుంటే రోజు న్యూస్ ఛానల్ బెట్టింగ్ యాప్లు చేసి ప్రపంచ యాత్రలు చేస్తారా? జనాలను అడుకోనరా. మీకు అంతగా చేయాలంటే సైకిల్ మీద తిరగండి రా, బండ్ల మీదే తిరగమని ఎవరరా చెప్పారు? పర్యావరణానికి హానికరం. సైకిల్ మీద వెళ్ళండి, లేదా ఇచ్చి యాకింగ్ తీసుకుంటూ నడుచుకొని వెళ్ళండి. మీకు బెట్టింగ్ యాప్లు దొరికాయా? మీకు స్పాన్సర్ చెయ్యాలా తిరగడానికి? అడుక్కోండిరా, జనాన్ని అడుక్కోండిరా, లేదా కూలీనాలు చేసుకోండిరా, లేదా నీ కిడ్నీయో మీ అమ్మ కిడ్నీయో మీ బాబు కిడ్నీ అమ్మీరా. మంచిగా చెప్తే వినట్టు. బిఎస్వై బ్రో ఇట్లా అనేది తప్పు బ్రో. ఏమంటే మేము ప్రమోషన్ చేసే తిరగడానికి, సో మీరు ఇచ్చినారంటే మేము చేస్తామంటే ఇట్స్ వెరీ రాంగ్. ఆ వీడియోలో కమెంట్స్ చూసి ఎట్లున్నాయంటే వాళ్ళ ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారనమాట. లైక్ మా అన్న కరెక్టు, మా అన్న కరెక్టు, మీ అన్నది వచ్చి మా అన్న నాకుని, మా అన్నది వచ్చి మీ అన్న నాకుని, అలా కొట్టుకుంటున్నారు అనమాట. గైస్, ఈ వీడియోలో బేసిక్గా నేను ఏం చెప్పాలనుకున్నానంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ రేటు వాళ్ళ రాంగ్ ఉండదు అనమాట. నాకు ఆ టాపిక్ అవసరం లేదు. ఇప్పుడు బేసిక్గా మీకు ప్రమోషన్ అండ్ దిస్ బెట్టింగ్ యాప్స్ గురించి ఒక వివరణ ఇస్తాం అనుకున్నాను. లైక్ ఏమంటే ఫ్యూచర్లో మీ కర్మగాలి నేనేమైనా ప్రమోషన్ చేస్తే ప్లీజ్ డోంట్ గో ఫార్ ఇట్. బేసికలీ డబ్బు అనేది అందరికీ ఇంపార్టెంటే. ఇప్పుడు ఆ డబ్బు కావాలంటే ప్రమోషన్స్లో ఇంత ఇస్తామని చెప్తే అందరికీ ఆశ పుడుతుంది. యాజ్ ఎ మిడిల్ క్లాస్ పర్సన్గా ఆశ పుడుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే ఈ మిడిల్ క్లాస్ పర్సన్స్ చాలా సఫర్ అవుతారు అనమాట ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి. ఎలా అంటే వాళ్ళకి డబ్బు అనే ఉంటుంది మెయిన్గా. ఎప్పుడు చూసినా డబ్బు ఎలాగైనా సంపాదించాలి, డబ్బు సంపాదించాలి అనేసి. సో యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 25 to 30 సంపాదించవచ్చు స్టార్టింగ్లో. అందరూ లక్షలు సంపాదించారు లేదుగా. లైక్ అందరికీ ఒకే ఐక్యూ ఉండదుగా, ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉంటుంది. బేసిక్గా 25 పెట్టుకో. ఇప్పుడు మన వాళ్ళు ఏం చెప్తారంటే గంటలో 5,000 సంపాదించవచ్చు ఈ బెట్టింగ్ యాప్లో అని చెప్తారు. మంత్లీ అప్పుడు ఎంత అవుతుంది? 1.5 లక్ష అవుతుంది. ఈజీ అనుకుంటారు, అందరూ దీంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. లైక్ మిడిల్ క్లాస్ పీపుల్ ఏమని, ఓకే మనం మంత్లీ 1.5 lakh సంపాదించవచ్చు ఈ బెట్టింగ్ యాప్ యూజ్ చేసి అనే ఒక ఇది వస్తుంది అనమాట. మన ఫేవరెట్ యూట్యూబర్ లేకపోతే ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినప్పుడు ఈ మీకు ఐడియా లేకపోయినా కూడా చేస్తారనమాట. లైక్ స్టార్టింగ్లో 10,000 పెడతారు అనుకోండి, పోయింది. నెక్స్ట్ టైం నిలిపేయాలనిపిస్తుంది మనిషికి, బట్ ఆ 10,000 తిరిగి మళ్ళీ ఎత్తుకుందాము అనేసి మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు 20K. అది పోతుందా, అలాగే పోయి ఈడిపోయిపోతాడు. వాళ్ళ ఫ్యామిలీ రోడ్ మీదకి వస్తుంది. నథింగ్ క్యాన్ డూ ఇట్. నేనేమంటానంటే నా సైడ్ నుంచి యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చెప్పేది ఏమంటే మీరు చేయండి. ఎలా అంటే మీకు అవసరమే, మనం మిడిల్ క్లాస్ అందరూ మనకు అవసరం కాబట్టి ప్రమోషన్స్ చేయండి. బట్ 1 hourకి 5K సంపాదించవచ్చు, 2 hours-కి 10K సంపాదించవచ్చు, ఇది ఇంత చేయొచ్చు అని మాత్రం చెప్పకండి ప్లీజ్. జస్ట్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయండి బ్రో. నేను చెప్తాను బ్రో, ఎవడైనా కానీ బ్రో బెట్టింగ్ యాప్సే కానీ ప్రమోషన్నే చూడకండి బ్రో. జస్ట్ మింగి తెంగండి బ్రో. నిజంగా వేస్ట్ బ్రో, అవసరమే లేదు మీకు. కష్టపడింది ఈ లోకంలో ఏమి దక్కదు బ్రో, ఏం దక్కదు. స్మార్ట్ వర్క్ ఇస్ నాట్ దేర్ ఇన్ దిస్ వరల్డ్. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అని చెప్తారు కదా. స్మార్ట్ వర్క్లో చాలా కష్టం బ్రో, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను చూడండి. ఎవడైనా కానీ చచ్చిపోతే పైనకి పోతాడు అంటాడు కదా. లైక్ నరకానికి పోతాడు లేకపోతే స్వర్గానికి పోతాడు అని చెప్తాడు. ఎవడైనా ఎక్స్పీరియన్స్ చేశాడా? చెప్పు బ్రో, నువ్వే చెప్పు. నువ్వు ఎక్స్పీరియన్స్ చేసి వచ్చి నాకు చెప్పావా? లైక్ నేను స్వర్గానికి పోయినప్ప లేకపోతే నరకానికి పోయినప్ప అనేసి. ఇప్పుడు బైక్లో పడతావు అనుకో, బతికే ఉంటావు అనుకో. నెక్స్ట్ టైం ఇట్లా తోలుకొద్దు, పోయినసారి ఆల్రెడీ ఇలా పడ్డా కాబట్టి ఇలా తోలుకుంటే ఎస్ ఐఎమ్ గుడ్ అనేసి. లవ్లో పడ్డావు అనుకో, మళ్ళీ నెక్స్ట్ టైం పడ్డప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ అంటారు. నువ్వు ఒకసారి పైకి పోతే మళ్ళీ కిందకి రావు. మరి ఎట్లా తెలుస్తుంది నీకు? లైక్ నరకానికి పోయాను స్వర్గానికి పోయాను అనేసి వీళ్ళు నోటుకొచ్చిన కథలు అల్లుకుంటూ పోతుంటారు, మనం వీలుకుంటూ పోతుండాల. లేదు బ్రో, చాలా కష్టం బ్రో. ఇలా అయితే లైఫ్లో నథింగ్. మనం ఎందుకు పుట్టామో కూడా మనకు తెలియదు. అలా పుట్టాము ఇక్కడ. వేస్ట్ బ్రో, మన లైఫ్లో అంతా వేస్ట్, నిజంగా వేస్ట్. అందులో కూడా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కూల్ ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ చూసి చేసినారంటే స్మార్ట్ వర్క్గా చాలా తొందరగా వెళ్ళిపోతాం. ఇట్స్ వెరీ డేంజరస్ గైస్.
వాళ్ళిద్దరికి కూడా నాకు అవసరం లేదు గైస్. లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ నాకేం తెలియదు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండింగ్ అయింది. జస్ట్ ఈ వీడియో క్లిప్ చూసాను అనమాట. మా ఊరు గొడవ గురించి మీతో మాట్లాడాలనిపించింది, ఎందుకంటే మీరు నా ఫ్రెండ్స్, నేను నీ ఫ్రెండ్, అంతే కదా, మాట్లాడాలనిపించింది. సో దట్స్ మై సెట్ గైస్. ఇంకోటి ఏమంటే మీరు ఏమైనా నాకు షేర్ చేసుకోవాలంటే, లైక్ ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలంటే ఛానల్లో మీరు చెప్పాలన్నమాట. ఏమైనా తిట్టి చెప్పాలనుకుంటే తిట్టొచ్చు. అలైనెన్స్ మీకు ఇస్తున్నా నేను. ఎంజాయ్ పండుగ. నేను ఏమంటే వాట్ ఇంప్రూవ్మెంట్స్ ఐ క్యాన్ డూ, నా వల్ల అయితే నేను చేస్తాను. మీరు చెప్పిన అంటే నేను తీసుకుంటాను. దట్స్ ఆల్ మై సెట్. థ్యాంక్ యూ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో చూద్దాం.